ఇవాళ చైనా మీద అలాగే వేసింది, భారతదేశంలో కూడా చాలాసార్లు వేసింది. మనం ఎప్పుడు ఇలా చెప్పలా మీరు పట్టించుకోవద్దు, అమెరికా లేనట్టే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మన టైంలో లాడ్ ఆఫ్ హెడ్లైన్స్ అవే ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఉన్నా లేకపోయినా ఈ రిఫైనరీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అది మేము చూసుకుంటాం అని చెప్పి చైనీస్ గవర్నమెంట్ అంటుంది ఇవాళ. దీనికి కారణం ఒకటే, తైవాన్కి సంబంధించి ఇరాన్స్ నేవల్ కమాండర్ ఆయన రీసెంట్గా ఒక వెరీ ఎక్స్ప్లోజివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇప్పటిదాకా అమెరికా ఏదో ఇరాన్ చూసి ఇంకేదో అనుకుంటుంది, అసలు వెపన్స్ని మేము ఇంకా బయటకు తీసుకురాలేదు. వన్స్ దాన్ని కానీ మీరు చూస్తే, మా యుద్ధ రీతిని కానీ మీరు గమనిస్తే మీకు హార్ట్ అటాక్ రావడం ఖాయం. ఇది ఆయన చెప్తున్నమాట. సో న్యాచురల్గా టార్పిడో నా స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర వాడతారు. అండ్ ఈ హూట్ అనే టార్పిడో కూడా ఏంటి మరి ఇంత స్పీడ్గా వెళ్ళిపోగలుగుతుందో, ఎటువంటి డ్రాబ్యాక్స్ ఏం లేవు అంటే 2 ఉన్నాయి. డ్రాబ్యాక్ నెంబర్ 1, క్లీన్గా స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేస్తే, ఇవాళ చైనా అమెరికా ఏవైతే శాంక్షన్లు వేస్తారని ధమ్కీ ఇచ్చిందో ముఖ్యంగా చైనీస్ రిఫైనరీస్కి, ఆ ధమ్కీకి ఇంకో ధమ్కీ ఇచ్చింది. ఆ ధమ్కీని చూసి ఇది నిజంగా ఈ మోడల్ కానీ వేరే దేశాలు కానీ ఫాలో అయితే ఏదైతే డౌన్ స్లోప్లో ఇవాళ అమెరికా ఉందో, అమెరికన్ పవర్ ఏదైతే ఇవాళ కూలిపోతుందో దానికి అద్దం పెట్టి చూపించినట్టు అవుతుంది. ఇవాళ భారతదేశం ఫాలో అవుతుందా అనే క్వశ్చన్ ఇవాళ రైజ్ అవుతుంది. ఏంటది చైనా చేసింది అంటే అమెరికన్ ఎగ్జిస్టెన్స్ని పట్టించుకోవాలి. ఎవరైనా తిట్టడం ఒక ఎత్తు, ప్రెస్ రిలీజ్లు గట్రా పెట్టి స్పోక్స్ పర్సన్ వచ్చి అమెరికా ఇది అది అని చెప్పడం ఇంకో ఎత్తు, ట్రంప్ గారు ఇది అది అని చెప్పడం ఇంకో నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఈ లెవెల్స్ అన్నీ దాటి, లేదు అసలు మీరు అమెరికాని పట్టించుకోకండి, అసలు శాంక్షన్స్ లేవన్నట్టే మీరు బిహేవ్ చేయండి, అసలు అమెరికా లేదనేసుకోండి అని చైనీస్ రిఫైనరీస్కి చైనా చెప్తుంది ఇవాళ. Commerce Ministry, which stated that these sanctions shall not be recognized, implemented, or complied with. సీరియస్లీ పాయింట్ అంతా ఎక్కడ మొదలైంది? ఇరాన్ దగ్గర చైనీస్ రిఫైనరీస్ క్రూడ్ ఆయిల్ కొని వాటిని పెట్రోల్ కింద డీజిల్ కింద మార్చి అమ్ముతున్నాయి. ఏదైతే మనం రష్యా నుంచి చేస్తున్నామో అది చైనా ఇరాన్ నుంచి చేస్తుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి అమెరికా ముఖ్యంగా పాయింట్స్ పెట్టి మరి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ కంట్రోల్, ఓఎఫ్ఎస్సి అంటారు దాన్ని. ఈ ఆర్గనైజేషన్ వేసింది శాంక్షన్స్. అండ్ అమెరికాకి ఇంత పవర్ ఎలా వస్తుంది అనే క్వశ్చన్ మీ అందరికీ రావడం సహజం కదా. సింపుల్, ఇవాళ ఏ దేశమైనా ఏ దేశంతో అయినా డీల్ చేయాలంటే, పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అమెరికన్ కరెన్సీనే వాళ్ళు వాడాలి. అదొక నార్మల్. ఇది కొన్ని దశాబ్దాలుగా జనాలు ఫాలో అవుతున్నారు. దీనివల్ల అమెరికా ఒక సాఫ్ట్ పవర్ క్రియేట్ అయింది. ఏ అమౌంట్ అయినా ఎక్కడైనా అమెరికన్ డాలర్స్ రూపంలో సేవ్ అయి ఉంటే దాన్ని ఫ్రీజ్ చేయగలుగుతుంది అమెరికా. ఈ పవర్ని వాడి ఒక దేశాన్ని అనగదొక్కడమే శాంక్షన్స్. సింపుల్గా ఆ దేశపు నేషనల్ ఇంట్రెస్ట్ ఎలా అవ్వకపోతే శాంక్షన్ వేస్తుంటుంది. రష్యా మీద శాంక్షన్ వేసినట్టు, ఇరాన్ మీద శాంక్షన్ వేసినట్టు, ఇరాన్ దగ్గర ఆయిల్ కొనే దేశాల మీద శాంక్షన్ వేస్తున్నట్టు ఇవాళ చైనా మీద అలాగే వేసింది, భారతదేశంలో కూడా చాలాసార్లు వేసింది. మనం ఎప్పుడు ఇలా చెప్పలా మీరు పట్టించుకోవద్దు, అమెరికా లేనట్టే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మన టైంలో లాడ్ ఆఫ్ హెడ్లైన్స్ అవే ఉన్నాయి, ఇండియా అబౌట్ టు హిట్ విత్ శాంక్షన్స్, ఇది అది అని చెప్పి. ఇవాళ చైనా అలా తీసి పారేయడానికి కారణం ఏంటి? ముఖ్యంగా గ్లోబల్ టైమ్స్ చైనీస్ లీడర్ని అడిగింది, మీరు ఇలా పట్టించుకోవద్దని చెప్పేలా అంటారు అమెరికాని. పట్టించుకోకుండా ఎలా ఉంటారు? వాళ్ళు డబ్బులు ఫ్రీజే ఉంటాయి కదా అమెరికాలో. ఇప్పుడు మీరు ఓఎఫ్ఎస్సి డాక్యుమెంటేషన్ మీరు చదివినా కూడా ఈ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ ఆఫ్ చైనాలో ఉంటాయి కదా, అవి అమెరికాతో బిజినెస్ చేయలేవు. వాటి అసెట్స్ ఏమైనా అమెరికన్ బ్యాంక్స్లో ఉంటే వాటిని లాక్ చేస్తారు. ఇలా ఒకటా రెండా? మరి శాంక్షన్లు వేస్తే కంపెనీస్ అలర్ట్పోతాయి కదా. దానికి మీరు ఏమంటారు అంటే, మా గవర్నమెంట్ నుంచి మేము డబ్బులు ఇస్తాం, ఏదైతే నష్టపరిహారం ఉందో మేము చెల్లిస్తాం. మేము సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఉన్నా లేకపోయినా ఈ రిఫైనరీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అది మేము చూసుకుంటాం అని చెప్పి చైనీస్ గవర్నమెంట్ అంటుంది ఇవాళ. దీనికి కారణం ఒకటే, తైవాన్కి సంబంధించి మన తైవానీస్ లీడర్ కూడా చైనా వెళ్ళి మాట్లాడొచ్చారని చెప్పడం కన్నా కొంచెం అటు ఇటు అయింది కొంచెం డిస్కషన్. షీ జిన్పింగ్ గారికి ఇప్పుడు ఈగో సమస్య లేదా పేరు సమస్య. తైవాన్ కానీ లీడర్షిప్లో ఆక్రమించుకోకపోతే ఇట్స్ అ వెరీ బిగ్ బ్లో టు చైనా. అండ్ అమెరికా కాపు కాస్తుంది. ఆ కోపం ఖచ్చితంగా చైనాకు ఉంటుంది. దానికి తోడు శాంక్షన్లు వేస్తాం, అదేస్తాం అని అమెరికా అంటుంది. ట్రంప్ గారి ఆధ్వర్యంలో ఆయన లీడర్షిప్లో నేటోతో ఆల్రెడీ గొడవ పెట్టుకుంటుంది, నేటోతో, ఈయూతో, వీళ్ళందరితో. ఆల్రెడీ లూప్ హోల్స్ అందరికీ కనబడుతున్నాయి, చాలా క్లియర్గా ఉన్నాయి. ఇవాళ అమెరికా మేము గెలిచామని చెప్పి ఎంత ఛాతీ గుద్దుకున్నా కూడా ట్రంప్ గారు ఒక మాట అంటున్నారు, మేము వెనక్కి వచ్చేసిన తర్వాత ట్రంప్ గారు ఒకటే మాట అంటారు, మేము బ్లాకేడ్ వెనక్కి వచ్చేస్తే మేము గెలిచేసామని ఇవాళే చెప్పేసుకోవచ్చు. మీరు ఒకసారి వినండి ఒకసారి. The blockade has been unbelievable, powerful, 100%. It's been actually unbelievable. If we left right now, we had a great victory, but we're not doing that. అలా ఉంది మ్యాటర్. సో ఇవాళ నేను ఏం చేస్తానంటే, గత 24 గంటలుగా జియో పొలిటికల్గా మన చుట్టూ ఏదైతే జరిగిందో దాన్ని మొత్తాన్ని రౌండప్ వేసి మీ ముందు పెట్టేస్తా. అమెరికాకి జర్మనీకి గొడవ జరుగుతుంది, ఇరాన్ ఒక మిస్టరీ అటాక్ మేము చేస్తాం, మీకు హార్ట్ అటాక్ రాకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళ అమెరికాకి ధమ్కీలు ఇస్తుంది. సీజ్ ఫైర్ అని చెప్పి బయటకు బేరికేది. అక్కడ మీరు జూమ్ ఇన్ చేసి చూస్తే అది ఎక్కడ గొడవలు అలాగే ఉన్నాయి. ఈ ఎంటైర్ ఇష్యూ గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచ నలుమూలల్లో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా దాన్ని మనందరం మాడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక 10 నిమిషాల కంటెంట్స్ వీడియోలో ఒక నాలెడ్జ్ పిల్లాగా మీ ముందు పెట్టే పుచ్చిన్ నాది. మీలో కొత్త వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ ఒక్కడే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఒక చిన్న చమక్తో మొదలు పెడదాం. ఇవాళ నేటో ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉందంటే, అమెరికా ఇలాంటి శాంక్షన్స్ టెక్నికల్లీ ఈ గ్రౌండ్స్లో వేరే దేశాల మీద వేయలేదు. ఇప్పుడు ఏదైతే అమెరికా చేస్తుందో టెక్నికల్లీ యూఎన్ ఆపాలి.
యుఎన్ ఆపట్ల. ఇదే క్వశ్చన్ చైనా రేస్ చేస్తుంది, అసలు యుఎన్ పర్మిషన్ లేకుండా ఇది ఎలా జరుగుతుంది అని. మీరు జస్ట్ ఒక 5-6 డికేట్స్ వెనక్కి వెళ్తే యుఎన్ ఏ స్టేట్లో ఉండేది, ఇవాళ ఏ స్టేట్లో ఉంది, దానికి ఏం కారణం అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. ఎనీవేస్, ఇరానీ అని చెప్పి నేవల్ కమాండర్, ఇరాన్స్ నేవల్ కమాండర్, ఆయన రీసెంట్గా ఒక వెరీ ఎక్స్ప్లోజివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇప్పటిదాకా అమెరికా ఏదో ఇరాన్ చూసి ఇంకేదో అనుకుంటుంది, అసలు వెపన్స్ మేము ఇంకా బయటికి తీసుకురాలేదు. వన్స్ దాన్ని కానీ మీరు చూస్తే, మా యుద్ధ రీతిని కానీ మీరు గమనిస్తే మీకు హార్ట్ అటాక్ రావడం ఖాయం. ఇది ఆయన చెప్తున్నమాట. That the Islamic Republic will, and I am quoting him directly, very soon confront its enemies with a weapon that they are deeply afraid of. And then, just to twist the knife, he added, it is right next to them. I hope they won't have a heart attack. దీని ఆయన ఏ కాంటెక్స్ట్ అన్నారు, అది ఏ మిజైల్ అయి ఉంటుందని చెప్పి కొంతమంది జియోపొలిటికల్ ఎనలిస్టులు కొంచెం డీప్గా కొంచెం జూమింగ్ చేసి చూస్తే, హూట్ అని చెప్పి 2006-07 ఆ టైంలో ఇరాన్ మేడే టార్పీడో. అది అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే అండర్ వాటర్లో వెళ్ళే మిజైల్ లాంటిది అనుకోండి. కాకపోతే ఈ హూట్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే, హూట్ అంటే ఇరాన్ భాష ప్రకారం వేల్, సముద్రంలోనే అతిపెద్దది. ఇప్పుడు ఈ టార్పీడో ప్రత్యేకత ఏంటంటే, ఇది నార్మల్ టైమ్స్లో ఒక 60, 70, 80, 90 kmph మీద వెళ్తుంది, మైల్స్ పర్ అవర్లో. బట్ ఒక గ్యాస్ బబుల్ని క్రియేట్ చేసి ఇరాన్ అదే డిస్టెన్స్ని 360 మైళ్ళ పర్ అవర్ స్పీడ్లో వెళ్ళి కొడుతుంది. ఇది చిన్న విషయం కాదు. ఇది ఇన్ఫాక్ట్ ఇరాన్ అమెరికాకి ధమ్కీ ఇస్తున్నప్పుడు ఈ పర్టికులర్ మిజైల్నే పెట్టుకొని ధమ్కీ ఇస్తున్నారని చెప్పి అంటున్నారు, ఈ టార్పీడోని. ఇది వాడితే ఒకవేళ ఇరాన్ ఎక్కడ వాడుతుంది? ప్రస్తుతానికి యుద్ధ భూమి అంతా ఎక్కడ ఉంది? స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఉంది. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ ఒక చోక్ హోల్డ్లో పట్టుకొని కూర్చుంది. అటు అమెరికన్ సైడ్ వాళ్ళ బ్లాకేడ్ వాళ్ళు వేసుకొని కూర్చున్నారు. కింద చాలా సీ మైన్స్ పెట్టింది ఇరాన్. ఏ మైన్ ఎక్కడుందో తెలియదు అమెరికాకి. మీరు కొడితే మేము కొడతామని వీళ్ళు, మీరు కొడితే మేము కొడతామని వాళ్ళు. ఢీ అంటే ఢీ అని ఒకరికి ఎదురుగా ఒకరు నిల్చున్నారు. సో న్యాచురల్గా టార్పీడో నా స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర వాడతారు. అండ్ ఈ హూట్ అనే టార్పీడో కూడా ఏంటి మరి ఇంత స్పీడ్గా వెళ్ళిపోగలుగుతుందో, ఎటువంటి డ్రాబ్యాక్స్ ఏం లేవు అంటే 2 ఉన్నాయి. డ్రాబ్యాక్ నెంబర్ 1, దీని రేంజ్ చాలా తక్కువ, ఒక 15 నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. కాకపోతే అది అక్కడ ఉన్నప్పుడు సరౌండింగ్లో ఏదైనా వార్షిప్స్ ఉంటే అది గ్రహించి మరీ వెళ్ళి కొడుతుంది. అండ్ ఇక్కడే రెండో డ్రాబ్యాక్ ఉంటుంది, దీని అక్యురసీ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఆ స్పీడ్ వల్ల వచ్చిన డిసడ్వాంటేజ్ అనుకుంటుంది. కాకపోతే ఇది స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అవ్వడం వల్ల, దాని నేరోనెస్ చాలా తక్కువ ఉండడం వల్ల, మీరు జాగ్రత్తగా గమనిస్తే నేరోయెస్ట్ పాయింట్ అది 33 కిలోమీటర్లు, లిటరల్లీ 33 కిలోమీటర్స్. సో రేంజ్ అనేది పెద్ద ఇబ్బంది కాదు. వార్షిప్స్ చాలా పెద్ద ఉంటాయి కాబట్టి యాక్యురసీ కూడా పెద్ద సమస్య కాదు. అందుకనే అంత ధైర్యంగా ఇరాన్ ధమ్కీ ఇచ్చిందని చెప్పి ఒక డిస్కషన్ మొదలైంది. ఇన్ఫాక్ట్ అది ఒకటే కాదు, ఈ డాల్ఫిన్స్ని కామకాజీ డ్రోన్స్లా రెడీ చేసి వాటిపైన ఈ ఆయుధాలు పెట్టి వాటిని కూడా వాడుతున్నారని చెప్పి ఒకసారి CNN అనుకుంటా ఈ న్యూస్ క్లిప్పింగ్ ఒకసారి మీరు చూడండి. Kamikaze dolphins. The Persians want to strap mines to dolphins to weaponize the strait. సో ఇది ఎక్కడ తగ్గినట్టు ఈ యుద్ధం నాకైతే అర్థం కావట్లా. పీస్ టాక్స్ అంటున్నారు, పీస్ టాక్స్ ఫెయిల్ అయినాయి. అఫ్ కోర్స్ పాకిస్తాన్ మీడియేటర్గా పెడితే ఎందుకు ఫెయిల్ అవుతాయి? బై ద వే, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇవాళ $5 బిలియన్ నష్టపోయింది ఇరాన్ ఈ యుద్ధం వల్ల. ఇట్ విల్ మేక్ బహ్రెయిన్ బ్లష్ ద ఇన్ఫ్లేషన్ ఏదైతే ఇరాన్లో జరుగుతుందో అని. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్, అది ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఎనీవేస్, ఇవాళ అమెరికన్ ఈగో ఎంత ఫ్రెజైల్ అయిపోయిందంటే, ఈ నాజీ జర్మనీ వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత, ఈ జర్మనీ వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత డీనాజిఫికేషన్ అని చెప్పి అమెరికన్ ట్రూప్స్ చాలా మంది అక్కడ జర్మనీ వెళ్ళి స్థిరపడ్డారు. కాలక్రమేణా ఆ ట్రూప్స్ తగ్గుతూ వచ్చారు. ప్రస్తుతానికి చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆ తక్కువ మందిలో కూడా ఒక 5,000 మంది ట్రూప్స్ని వెనక్కి లాగేస్తుంది అమెరికా. దానికి కారణం ఏంటనుకుంటున్నారు మీరు? జర్మన్ లీడర్ ఒక వ్యక్తి ఈ అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల అమెరికా చాలా నష్టపోతుందని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశాడు. తట్టుకోలేకపోయారు, హర్ట్ అయిపోయారు. ఇవాళ వెనక్కి వచ్చాయి. ఇది అప్పటి నుంచి వస్తున్న ట్రూప్స్, అమెరికన్ ట్రూప్స్ ఇన్ జర్మనీ దెబ్బకు ఒక మాటకి లాగేస్తున్నారు వెనక్కి. ఆ విధంగా ఆపరేట్ అవుతున్న ట్రంప్ గారు. ఇవాళ ఆయన మీద మీ ఉద్దేశం అంటే నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. బికాజ్ ఎవ్రీ సింగిల్ డే సంథింగ్ ఎక్స్ప్లోజివ్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ దానికి ఎక్కడో మీరు బ్యాక్ ట్రాక్ చేస్తే ఎక్కడో దగ్గర ట్రంప్ గారు మనకు తగులుతారు, ఎక్కడో దగ్గర ఉంటారు ఆయన. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. అఫీషియల్గా డిప్లొమాటిక్ రిలేషన్స్ భారతదేశానికి ఇరాన్కి మధ్యలో ఏ సంవత్సరంలో మొదలయ్యాయి? ఆప్షన్ ఏ ఇస్ 1947, ఆప్షన్ బి ఇస్ 1949, ఆప్షన్ సి ఇస్ 1950, ఆప్షన్ డి ఇస్ 1951. మీకు సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తా ఉంటే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతున్నాయి. చాలా గట్టిగా పని చేస్తున్నాను దాని మీద. మీరు ఒకసారి డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పని చేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యువర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు కనుక మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇక ఈ నాలెడ్జ్ ఫీల్ మీ దగ్గర అయితే చెప్పు చిన్నది. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. రేపు తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఈ తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ మీద నేను వీడియో చేశాను. దానికి సంబంధించి ఏమాత్రం క్లారిటీ రావాలని నా వీడియో ఇక్కడ ఉంది.
లేదు అసలు జియో పొలిటికల్గా అమెరికాకి ఇరాన్కి యుద్ధం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.